అందరికీ నమస్కారం. సేవకు వందనం ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈ ప్రోగ్రాంను చక్కగా రూపకర్త అయినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు కవి రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి సహకారంతో మరియు మా యాంకర్ మన ప్రజాసేవ సమితి ఉపాధ్యక్షులు నరసింహ ద్వారా, అలాగే సంఘసేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మెహమూద్ ద్వారా ఎంతో చక్కగా తీర్చిదిద్ది మీ ముందుకు టెలికాస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మా ఛానల్ ఆదరించండి, సలహాలు ఇవ్వండి, ఇతరులకు తెలపండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్. సంఘసేవ న్యూస్ కి స్వాగతం. సంఘసేవ న్యూస్ లో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా నేడు సేవకు వందనం కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సివిఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత సివి సుబ్బారావు గారు మన వద్ద ఉన్నారండి. ఆయన వ్యాపారమే కాకుండా సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి ఆర్థిక సహాయం, అలాగే ఎంతో మంది పుస్తకాలు పంపిణీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మేము సంఘసేవ న్యూస్ నుంచి మీ వద్దకు వచ్చాము. మీరు పబ్లిసిటీకి దూరంగా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు ఫస్ట్ మా సంఘసేవ ప్రేక్షకుల కోసం మీ పరిచయం, తర్వాత ఈ సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మా ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ స్ఫూర్తి మా ఫాదర్ చింతకొండ నరసింహ గారు అని చెప్పచ్చు. తర్వాత ఇప్పుడు సంపాదించిన దాంట్లో కేవలం మన స్వలాభంగా కదా, మనం సంపాదించడంలో కొంచెం ఇతరులకు కూడా చెందాలనే, ఇతరులకు కూడా సాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అట్నే మా కుమారుడు కూడా యుఎస్ఏలో ఉన్నాడు. అతను కూడా ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ కు ఎవరీ ఇయర్ స్కాలర్షిప్ చేయడము అది ఇది చేస్తున్నాడు. ఈ సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు స్థాపించారు సార్? ఈ సివిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక 7 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ ముందు ట్రస్ట్ అని కాకుండా మామూలుగా ఏదో సేవా కార్యక్రమాలు ఒక 20 సంవత్సరాలుగా సేవా ట్రస్ట్ ప్రారంభించి మాత్రం ఎన్ని సంవత్సరాలు? 7 అంతకు ముందు కూడా మీరు సేవా కార్యక్రమాలు మామూలుగా అంటే మీరు చేస్తున్నారు కదా. ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన, ట్రస్ట్ అంటే ఏదన్నా ఇప్పుడు ట్రస్ట్ కు ప్రాపర్టీ లేకుండా మన అంటే అది ఎప్పటికైనా రేపు వాల్యూలు పెరిగినప్పుడు అది మనకు స్వలాభం వచ్చి మనం వాడుకుంటే మనం ఉపయోగించుకునే ఒక ట్రస్ట్ అంటే ఇంకా దాన్ని మనం ఏం తీసుకోలేం. ట్రస్ట్ ఆ ట్రస్ట్ కేవలం ప్రజాసేవ కానీ ఇంకొక విద్యార్థుల సేవ కానీ ఉపయోగించుకొని దాన్ని ట్రస్ట్ దాని ఫండ్స్ సపరేట్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సార్ మీరు 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయం అదైతే స్కాలర్షిప్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారు? ఏ స్కూల్లో సార్? అది ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలలో చదివే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ దగ్గర ఒక 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఎవరీ ఇయర్ మినిమం ఒక 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము అంటే ప్రతిభా పురస్కారం అవార్డు ప్లస్ క్యాష్ ప్రైజ్ 2 ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు మీరు ఇంకా వేరే ఏ సేవా కార్యక్రమాలు చేశారు? అంటే విద్యార్థులకే కాకుండా ఇంకా వేరే ఏమన్నా? అంటే మామూలుగా నేను రెగ్యులర్ గా అహోబిలం నరసింహస్వామిని దర్శిస్తుంటాను. అక్కడ ఏదైనా భక్తులకు చౌట్రీస్ లో కావాల్సినట్టు అన్నదానం కానీ, ప్రసాదం పంచడం కానీ, ఏదైనా ఉత్సవాలకు స్పాన్సర్ చేయడం కానీ, అట్లా కొన్ని దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తాను. అది కాకుండా మీరు ట్రస్ట్ ద్వారా ఏమైనా ఆర్థిక సహాయం పేదవాళ్ళకి, అంటే కొందరికి కన్ను ఆపరేషన్ చేసిన కళ్ళు, ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. మన రోటరీ క్లబ్ ద్వారా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేయించడం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి సహాయం అడిగిన వాళ్ళకి మన చేతనేంత సహాయం చేయాలి. అంటే కంటి ఆపరేషన్లు ఇప్పటి వరకు ఎన్ని చేయించారు సార్? అంటే చాలా ఒక 10-15 చేయించారు. మరి ఈ ఆర్థిక సహాయం కాకుండా మీరు ట్రస్ట్ పెట్టారు మీ తండ్రి గారి పేరు మీద. మీరు వ్యాపార రంగంలో ఉన్నారు కదా, వ్యాపార రంగంలోంచి ఇక్కడికి రావడానికి మీ తండ్రి గారు ఇంప్రెషన్ అన్నారు. అంటే ఆయన పేరు మీదే చేయాలని మీ ఆలోచన, లేకుంటే ఇంకా ఏదైనా చేయాలని? అంటే ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేస్తే ఎవరి పిల్లలు, ఇప్పుడు నేను మా తండ్రి గారి పేరు మీద చేయడం అది సంస్కారం. ఇప్పుడు నా పేరు మీద దానాలు అట్లాంటివి ఏమి ఉండకూడదని మా అమ్మగారి పేరు మీద కానీ మా తండ్రి గారి పేరు మీద ఇస్తాను. ఇప్పుడు ఏదైనా నా పేరు మీద వేయాలంటే నా పిల్లలు మాత్రమే ఇవ్వాలి.
అంటే ఈ ట్రస్ట్ మీ ఇప్పుడు తాతయ్య గారి పేరు మీద అంటే కొనసాగుతుంది కొంచెం ఎప్పటికైనా ఫ్యూచర్ లో కూడా. మీరు ఇంకా వేరే ఏమే కార్యక్రమాలు చేయదలిచారు సార్ అంటే ఇంకా భవిష్యత్తులో మా కుమారుడు ఈ అంగ వికలాంగులకు ఒక స్కూల్ పెట్టి దాన్ని నడపాలని షార్ట్లీ. వికలాంగులకు ఓన్లీ వికలాంగులకు మాత్రమే స్కూల్ పెట్టాలి. దానికి టోటల్ వాళ్ళ ఖర్చు అంతా, వాళ్ళ మెయింటెనెన్స్ అంతా మనం మంచి ఆలోచన సార్ అది. మీ ఆలోచన కూడా ఆ దేవుడు బాగా తొందరగానే కరుణించాలని కోరుకుంటున్నాను. అందులో రెంటెడ్ బిల్డింగ్స్ కాకుండా ఓన్ బిల్డింగ్ లో కట్టి స్టార్ట్ చేయాలి. మీరు ఇంకా ఎంతో మంది బీద వాళ్ళకు కూడా సహాయం చేశారని అంటారు. కొంచెం మంది, ఎంతో మంది ఉంటారు దాంట్లో. మనం ఎంతమంది అనేది ఉంది. ఎంతమంది అంటే ఏ ఒక్కరు ప్రతి ఒక్కరికి సాయం చేయలేరు, కానీ ప్రతి ఒక్కరు మరొకరు సాయం చేయగలుగుతాం అంతే. ఈ ప్రపంచంలో మనం చేసే చాలా సముద్రంలో ఇసుక రేణు ఉంటుంది అంతకంటే. అంతేకాకుండా మీరు చాలా మందికి ఉపాధి కూడా కల్పించారు సార్. మీ సివిఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు? భవిష్యత్తు ఏం లేదండి, మనం లైఫ్ ఉన్నంత వరకు బాగా ఏదో పని చేస్తా, సేవ చేస్తూ ఉండి 10 మందికి ఉపయోగపడాలనే కానీ అందరూ నాతో పాటు మీతో కూడా అదే మరి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ మీ పిల్లలు కూడా ఈ సేవా రంగంలోకి రావాలని వాళ్ళకు మీరే ఇంప్రెషన్ లేకపోతే మీ వాళ్ళ తాతగారు? అందరూ తాతగారు. అది స్కూల్ పెట్టే ఆలోచన మీ అబ్బాయికి వచ్చింది? అంటే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనే చూసుకుంటారు? ఆయనే చూసుకుంటారు. ఇంకా స్థలం చూస్తున్నారు. చూసిన తర్వాత మీ అబ్బాయికి ఏమనిపిస్తుంది సార్ మీరు ఇట్లా సేవా కార్యక్రమం చేస్తున్నారు కదా? వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళను మా తండ్రి గారు ఈ విధంగా చేస్తున్నారు అనేది ఎప్పటికీ ఏమి లేకుండా ఎంకరేజ్మెంటే ఉండాలి. అలాగే సార్ మీ బ్రదర్ అనుకున్నారు కదా, వాళ్ళు కూడా మీ సేవా కార్యక్రమం అందరం కలిసే మొత్తానికి ఈ ట్రస్ట్. ఇంకా సార్ మీరు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ప్రణాళిక అంటే ఇంకా ఏం చేయాలా? స్కూలే కాకుండా, సేవా కార్యక్రమాలే కాకుండా, పేదలకు ఆర్థిక సహాయమే కాకుండా ఇంకా మీ మనసులో ఏం చేయాలి భవిష్యత్తులో? అంటే కంప్లీట్ మనం ఒక ఏజ్ వచ్చినాక ఆధ్యాత్మికం తప్ప ఇంకేం లేదు. ఎవరైనా ఆధ్యాత్మికాన్ని చూసి ప్రతి ఒక్కరూ సంఘానికి ఎట్లా సేవ చేయాలి, ఆధ్యాత్మికం ఎట్లా పెంచాలి, ఆధ్యాత్మికం అంటే మంచి భావాలు వస్తాయి. ఆ భావాలు అందరికీ నేర్పించడానికి కృషి చేసి మనం జీవిత చరాంకంలో 10 మంది బాగుపడేదానికి మనం చేయాలని, అందరికి సాయం చేయాలని నా ఉద్దేశం. సార్ మీరు నరసింహస్వామిని కొలుస్తారు, మీరు వెళ్తుంటారు, ప్రతి ఆదివారం వెళ్తుంటారని తెలుసు. ఆయన వల్ల ఇంకా మీకు మేలే జరుగుతుంది స్వామి వారిని కూడా వల్ల. అంటే నరసింహస్వామి అంటే దేవుని మీద నమ్మకం ఉండేవాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు కొంచెం రకరకాలుగా ఉంటారు. బట్ మనకు కేవలం 90 కిలోమీటర్లోనే పౌర్ణ చేస్తారు. కానీ 2015 సంవత్సరం వరకు, ఇప్పుడు నాకు 1957లో పుట్టాను, 66 years. 2015 వరకు స్వామి ఎప్పుడు కానీ అవకాశం ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత ఒక డిఎస్పీ గారు ఫ్రెండ్ ఉంటే కనుక మీరు రాండి అంటే ఫస్ట్ దగ్గర పోయాను. నేను పోయాను. ఒకతూరి స్వామిని చూసిన నెక్స్ట్ డే నుంచి మళ్ళా స్వామిని చూడాలి, దర్శించుకోవాలనే బాగున్నారు. దానివల్ల రెగ్యులర్ గా అక్కడికి పోయిన తర్వాత నెక్స్ట్ మనం వారం అంతా ఫుల్ కష్టపడతాము. అక్కడికి పోయినాక మనకు ఒక గంట సేపట్ల ప్రయోగం అంతకు మనకు చాలా ప్రశాంతత కలుగుతారు. ఎక్కడ తెలియని ఎనర్జీ, మన కొత్త శక్తిని వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. తర్వాత అక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ వస్తుంటారు. స్వామి మహిమలు ఎన్నో చూశాను, నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని చూశాను. ఆయన ఏం కావాలనుకుంటే అది చూపిస్తారు. ఆయన పర్మిషన్ లేని అక్కడికి పోలేము. అది వారం కానీ, సంవత్సరం కానీ, 2 రోజులు కానీ ఆయన పర్మిషన్ లేని అక్కడికి పోలేము. చాలా మందిని చూశాను, దర్శనం పోదామని చూశాను. తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. ఒక సందర్భంలో
నాకు ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంటే ఆదివారం తప్పకుండా పోయి స్వామిని చూసి తొందరగా తిరిగి రావాలి. అనుకోకుండా కొందరు గెస్ట్లు వచ్చింది. నేను బుద్ధిటూరు నుంచి బయలుదేరడమే చాలా లేట్గా బయలుదేరాను. పయోభిలానికి పోయి ఇంకా ఒక 2 నిమిషాలు తిరిగి ఉత్సాహంగా పోయినాం. స్వాముని రిక్వెస్ట్ చేసి దర్శనం మంది చేసి అది 7కు మేము పోయినాం కాబట్టి ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి 7 వరకు అందరిని అలౌ చేస్తారు, వాకిలు వేశారు. మేము బయటకు వచ్చేసరికి 3 బస్సుల జనం బయట దర్శనం కోసం వేస్తుంటారు. అప్పుడు నాకు ఈ స్వామి గారే వల్ల నేను ఇక్కడికి లేట్ గా చేరుకొని వాళ్ళందరి వాళ్ళలో ఏ మహాభక్తులు ఉన్నాడో తెలియదు, అతని దర్శనం కోసం స్వామి నాకు ఈ విధంగా చేసినాయని నేను అనుకుంటున్నాను. మంచిది సార్, ఆయన కృపా కటాక్షం వల్ల మీరు ఇంకా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా మీరు చెప్పారు. కరోనా సమయంలో మీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏమైనా సహాయాలు అందాయి? కరోనా సమయంలో యాక్చువల్ గా స్టార్టింగ్ లోనే మనకు అప్పుడు మందులు అని ఇంట్లో మాకు మా అమ్మ 83 years ఆయన దగ్గర మాకు 8 మందికి అటాక్. అప్పుడు ఎవరికి మెడిసిన్ తెలియదు, ఏం తెలియదు. దానికి ఒక 4 రోజుల ముందు మేము నెలన్నర ముందు ఉగ్రం అని ఒక టాబ్లెట్ వేరే ఒక వైద్యుడు బద్వేలు అవతల ఆయుర్వేదిక్ వైద్యుడు ఉంటే కనుక అతను స్టాప్ చేస్తున్నాడు. ఒక ఆయుర్వేదిక్ వైద్యుడు ఇట్లా ఈ కరోనా వస్తుందని ముందుగానే బ్రహ్మంగారు చెప్పారు. దానికి ఏ విరుగుడు అని కూడా ఆయన చెప్పాడు. మీరు పూనుకుంటే కనుక మేము డబ్బు నేను చేస్తానన్న. అతను చెప్పిన కొన్ని పదార్థాలు ఒక ఇండిగ్రెంట్ అంటే ఒక మూలిక వచ్చి అది బిల్ల పాదరసం అంటారు. బిల్ల పాదరసం అది ఎక్కడ చిక్కడం కష్టం. ఆర్టికల్ మేము విజయవాడలో హైదరాబాద్ చాలా కాస్ట్లీ. గుంటూరులో కేవలం కొంచెమే ఉంది. ఒక 110-120 మంది నేను అది మేము హైబ్రిడ్ చెప్తానికి పోయి అక్కడే గ్రైండర్స్ అన్ని తీసుకొని పోయి తయారు చేసి దగ్గర మేము కలెక్టర్ గారిని కూడా కలిసి ఆయనకు ఆ టాబ్లెట్స్ గురించి ఇప్పించాం. బట్ ఆ టైంలో ఏంటంటే ఇదంతా టోటల్ నన్ను మెడికల్ మాఫియా. ఇప్పుడు కొన్ని చోట్ల మందు పనిచేసింది, ఈ మందు పనిచేసింది. నా ఎక్స్పీరియన్స్ లో కరోనా భయపడాల్సిన కేవలం భయభ్రాంతులు కలిగించి ఈ టీవీలలో ఆ న్యూస్ చేసి ఇంతమంది చనిపోయేదానికి 90% కారణం అదే. అది తప్పితే ఏం లేదు. తర్వాత మేము ఆ మందు తయారు చేసాం. చాలా మందికి ఇచ్చాం. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. కొందరికి ఇస్తే కనుక మనకే చేశాను వాళ్ళు బయట చెప్పరు. కేవలం మా అసోసియేషన్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు పబ్లిసిటీ. అయితే మనము సులభాపేక్ష లేకుండా ఎంత డబ్బులు ఖర్చు అయినా కానీ పర్వాలని ఉద్దేశం. అప్పుడు మా దగ్గర అన్ని ఇచ్చేసాం. ఒక 15 మాత్రలు 15 బాటిల్స్ ఉన్నాయి వాడడానికి. దాంతో ఇంకొక ఆయుర్వేదిక్ టానిక్ తో కలిపి తాగాలి. అప్పుడు మేము ఇక్కడ హాస్పిటల్స్ అంతా బాగాలేవు కదా అనేసి 3 vehicles తీసుకొని కడప పోయి జేసీ గారితో మందు ఆవిలంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ప్రధాన అర్చకులు రమేష్ స్వామి వీళ్ళందరి సహకారంతో అక్కడ తయారు చేసి కేవలం ఒక 120 టాబ్లెట్స్ మందికి మాత్రమే తయారైనాయి. అది దగ్గర ఒక 105 దాకా అందరికి ఇచ్చాము. కొందరు వాడినారు, కొందరు పక్కన పెట్టారు. తర్వాత మనము అనుకోకుండా ఇంట్లో కొంచెం ఫీవర్ రావడం అది టెస్ట్ చేసి 8 మందికి వచ్చింది. ఫస్ట్ ఇక్కడ 5 మంది వచ్చింది. మళ్ళీ అక్కడ పోయి టెస్ట్ చేసాం. మిగతా 3 కూడా మేము ఇమీడియట్ గా కృష్ణకాంత్ వర్మ జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకొని మేము తిరుపతి స్విమ్స్ లో చేయడం జరిగింది. అక్కడ వేరే టాబ్లెట్స్ ఏం లేవు, ఓన్లీ బి కాంప్లెక్స్. ఫీవర్ వస్తే పారాసిటమాల్, డోలో, అంతకు తప్ప ఇంకేం లేదు. దాంట్లో మేము అప్పుడు మేమేం చేసామంటే ఇమ్మీడియట్ గా కడపోతానే మేము తయారు చేసిన టాబ్లెట్లు ఆ పొద్దు స్టార్ట్ చేసాము.
కంటిన్యూగా అది మేము పొద్దున ఒకటి రాత్రి ఒకటి అట్లా 4 days వల్ల 4th డే యాక్చువల్ గా ఆయుర్వేదిక్ పోతే 3-4 days లో నార్మల్ వస్తారు. కరెక్ట్ 4th డే మా డాక్టర్ అక్కడ చెక్ చేసాక నార్మల్ వచ్చేసింది, కరోనా నార్మల్ వచ్చేసింది. అట్లా అక్కడనే హాస్పిటల్లో మేము అక్కడ హాస్పిటల్ కూడా మేము అందరికి సజెషన్ ఇస్తా ఉండే టాబ్లెట్స్ వేరే కొందరికి కొద్ది రోజులే కొందరు ఉన్నారు వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి కూడా జరిగింది. ఆ నుంచి మాకు అంతా ఒక 7-8 days లో రికవర్ అయ్యాను. అందరి ఇంటికి వచ్చాక ఇప్పుడు అది ఒక గొప్ప విపత్తు నుంచి బయటపడ్డాం. అందరికీ ఏదైనా చేసామని దగ్గర దగ్గర ఒక 8,000-9,000 మందికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మందు తయారు చేయడం. అది దాంట్లో ఇండిగ్రెంట్ చికెన్ కనుక హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇట్లా వేరే ఫ్రెండ్స్ తెప్పించి దీనివల్ల హైదరాబాద్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆటోమొబైల్ బిజినెస్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని ఒక 700-800 మందికి ఇచ్చారు. నేను మనకు తెలిసిన వాళ్ళని కొరియర్ ద్వారా ఇక్కడ ఉండే వాళ్ళకి చేయడం జరిగింది. అది చాలా బాగా పనిచేసింది. అది నాకు కూడా అందింది సార్. మీ సిస్టర్ విజయలక్ష్మి మేడం గారి దగ్గరికి నేను మీ లాగే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ సమయంలో నాకు కూడా అందజేసారు ప్యాకెట్. నేను కూడా తీసుకున్నాను, నేను కూడా వేసుకున్నాను. ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చా లేదా అని అడిగి వేసుకున్నాను. ఇది మాత్రము మీరు చేసింది చాలా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా దీని ఏం లేదండి. మెయిన్ ఈ మందులో అసలైన ఇంటిగ్రెంట్ వచ్చేసి ఎటువంటి వైరస్ అయినా కానీ నాశనం చేస్తారు. అంతమంది యాక్చువల్ గా అతను చెప్పింది పాయిజన్ అనమాట, డైరెక్ట్ ఇంటిగ్రెంట్. దాన్ని అన్ని ఇంటిగ్రెంట్స్ కలిపినప్పుడు మెడిసిన్ గా తయారైంది. ఎటువంటి ఇది మీకు కరోనా అని కాదు, ఎనీ టైప్ ఆఫ్ వైరస్ ను ఇట్ విల్ క్యూర్ అనమాట. అంతమంది తయారు చేయడం అనేది కూడా సామాన్యమైన విషయం కాదు. సార్ చివరిగా మీ అబ్బాయిల గురించి, మీ అబ్బాయిల పిల్లల మ్యారేజ్, మీ బ్రదర్ వాళ్ళ గురించి. మా నాన్నగారి పేరు చింతకొండ సుబ్బయ్య చెప్పాను, అమ్మ పేరు కమలమ్మ. మా నాన్నగారికి 8 మంది సంతానం, 3 మగపిల్లలు, 5 మంది ఆడపిల్లలు. మేము 3 మగపిల్లలు, అదే 2 జాయింట్, ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ. ఒక బ్రదర్ తిరుపతిలో ఉంటాడు. మా అబ్బాయిలకి అంతా మ్యారేజ్ అయింది. 2 అబ్బాయిలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నారు. అమ్మాయి కూడా ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్, అమ్మాయి సాఫ్ట్వేర్ ఉన్నారు. బ్రదర్ కొడుకు కూడా ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉన్నారు, 2వ కొడుకు ఇండియాలోనే జాబ్ చేస్తారు. ఇంకో బ్రదర్ కూతురు వచ్చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్. మొత్తం అందరు సాఫ్ట్వేర్ లోనే సెటిల్ అయిపోయినారు. మీ అబ్బాయి వాళ్ళ పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, మీ తమ్ముడు పిల్లలు. ఓకే సార్, చాలా సంతోషం సార్. మీరు ఏమైనా మా సంఘ సేవ చేసి ఏమైనా చెప్పాలి సార్? ఏం లేదు, మీరు ఇంకా సేవా కార్యక్రమం చాలా చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ దీని వైపు ఆకర్షించాలని. మనకు రాజన్న కవి చాలా ఆత్మమిత్రుడు. ఆయన వరకు ఎన్నో కళారంగాల్లో, ఎన్నో కళా సేవలు ఆయనతో పాటు మేము పోవడం, కవి సమ్మేళనాలు పాల్గొని మంచి మహద్భాగ్యాన్ని ఆయన కలిగించారు. అదే ఇప్పుడు వాళ్ళ అల్లుడైన డాక్టర్ ఎం ప్రభాకర్ గారు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు OSD గా పనిచేస్తున్నారు. ఆయన ఒక ఈ బుక్ రాయడం జరిగింది. నేను అదే మీరు బుక్ ఇస్తే మా ఫాదర్ మదర్ పేరుతో అది స్పాన్సర్ చేశాను. నేను వృద్ధాప్యం 2వ బాధ్యం, ఇది ప్రతి ఒక్కరికి ఇందులో పనికొస్తాయనే ఉద్దేశంతో ముద్రించడం జరిగింది. ఇది ఇంకా ఆవిష్కరించలేదు, షార్ట్లీ దీన్ని ఆవిష్కరణ ఉంటుంది. విన్నారు కదండి, మన CVS చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అలాగే CVS గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి CV సుబ్బారావు గారు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడము, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో అదేదో మూలికలతో టాబ్లెట్ తయారు చేసి ఇవ్వడం కూడా జరిగిందట కొన్ని లక్షల మందికి. అలాగే ఆయన త్వరలో వాళ్ళ అబ్బాయి కూడా వికలాంగులకు స్కూల్, ప్రత్యేకంగా వికలాంగుల స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. సొంత బిల్డింగ్ లోనే ఏర్పాటు చేయాలని ఉన్నారంట. ఆయన కోరికలన్నీ ఆ లక్ష్మీ నరసింహస్వామి నెరవేర్చాలని కోరుకుంటూ మరొక సేవకు వందన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సంఘ సేవ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.